హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగున్నారా? వెల్కమ్ టు కుర్ర రజనీమణి 777 కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటి అని చూస్తున్నారా? ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పేసి. ఎస్, కీసరగుట్ట. కీసరగుట్టకి వెళ్ళాము. కొంచెం రష్ తక్కువే ఉండే. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. చాలా అంటే చాలా బాగా అయింది. నందీశ్వరుడు కూడా చాలా మంచిగా మనకి వెళ్ళగానే నందీశ్వరుడు చాలా ఒక పాజిటివ్ వైబ్గా కనిపిస్తుంది అనమాట. ఇలా వెళ్తూ వెళ్తూ ఇలా ఇంత లాంగ్ అట్లా నడవాలన్నమాట. మా మోక్షమ్మ నేను నడుస్తా, నన్ను ఎత్తుకోవద్దు, నేను నడుస్తా అని చెప్పేసి మరీ నడిచింది. క్యూట్ గర్ల్. మ్యాక్సిమం వరకు కవర్ చేశా. చాలా కవర్ చేశాను. చెప్పులు మాకు తెలియదండి. పైన వదలాలని చెప్పేసి అక్కడ ప్లేస్ ఉంటే అక్కడ వదిలేసి వెళ్ళిపోయినాం. మీరు ఇప్పినాక నేను ఇప్పనా అని చెప్పేసి మా మోక్షమ్మ. స్టెప్స్ కూడా నేనే ఎక్కుతా. అక్కడ చూసారా, మంకీ కనిపించింది. తిను ఎంత యాక్టివ్గా అంటే నేనే ఎక్కుతా స్టెప్స్, మీరు ఎవ్వరు ఎక్కించొద్దు, నేనే ఎక్కుతా అన్నట్టుగా ఫాస్ట్గా ఎక్కేసింది శివభక్తురాలు. మా మమ్మీ వెళ్ళి యాక్చువల్గా ఫస్ట్ కాళ్ళు కడుక్కుంటుంటే లేదు అమ్మమ్మ నేను కడుక్కుంటా అని వచ్చేసింది. తర్వాత ఇక్కడ కొంచెం క్లీన్ చేయాలండి. అక్కడ నిజంగా వాళ్ళు చూసుకోవాలి. కానీ అక్కడ జారుతుండే మా మోక్ష కూడా జారిపోతుండే. మా మమ్మీ పట్టుకుంది కాబట్టి సరిపోయింది. కొంచెం వాళ్ళు క్లీన్ చేస్తే బాగుండు. అంతా పాకురు ఉంది. ఇట్లా వెళ్తుంటే ఇది గుడి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళే దారి అనమాట. ఇది చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ కొంతమందికి తెలియదు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ చిన్న క్లిప్స్ అనేది నేను తీసుకొచ్చాను. మా మోక్ష చూసారా, దైవభక్తురాలు, శివభక్తురాలు తను. ఇలా ఎంట్రన్స్ అవగానే చూసారా గుడి వ్యూ మొత్తం. ఇది ఎంట్రన్స్ కాగానే మనకి గజస్తంభం ఉంటుంది. అక్కడ కొబ్బరికాయలు కొట్టుకున్న వాళ్ళు అక్కడ కొబ్బరికాయలు కొట్టుకుంటారు. మోక్షమ్మ. ఇది లోపలండి. యాక్చువల్గా గుడిలో అది ఫోన్ అలౌడ్ లేదు. బట్ నేను కొంచెం డేర్ చేసి చిన్న క్లిప్స్ అట్లా తీసాను. ఇది పక్కన దేవుడు ఉన్నాడు కానీ నాకు మొత్తం దేవుడిని అయితే తీయలేదండి. మళ్ళీ ఎందుకు ప్రాబ్లం అని చెప్పేసి ఫాస్ట్గా నేను ఫస్ట్ అని చెప్పేసి వెళ్తుంది మా మోక్ష అయితే. యాక్చువల్గా నేను వెళ్ళాను ఇంతకుముందుకు ఒక 2-3 టైమ్స్ అట్లా వెళ్ళాను. కానీ మాకు ఇక్కడ ఒక శివలింగం ఉంది. ఇది ఆంజనేయ స్వామిది. ఇది చూశాను. బట్ ఇక్కడ శివలింగం మాత్రము నేను చూడలేదు. మా మమ్మీ వాళ్ళు నిజంగా చూడలేదు ఎప్పుడు. ఈసారి మరి అందరూ ఏంది ఇక్కడ ఉన్నారు, సరే మనం కూడా వెళ్ళి చూద్దామంటే ఇక్కడ ఒక శివలింగం, అంటే గుడి చుట్టూ ఉంటాయి శివలింగాలు, బట్ ఇక్కడ ప్రత్యేకంగా జనాలు వచ్చి ఉన్నారు అని అంటే మేము కూడా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాము. మోక్ష నేనెందుకు రావద్దు, నేను కూడా వస్తా అని చెప్పేసి ఫాస్ట్గా వచ్చేసింది. టెంపుల్ వ్యూ చూసారా, అలా ఉంటుంది. చాలా బాగుంటుంది టెంపుల్ వ్యూ అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా టెంపుల్ వ్యూ అనమాట. ఇంకా కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ చాలా దేవుళ్ళు ఉంటారు. హోమం కాల్చారు, అప్పుడే హోమం కాల్చారు. అది చూసారా, ఇంకా చాలా వేడిగా ఉంది. అది హోమం కాల్చారు. ఆ బొట్టు పెట్టుకున్నాము, అక్కడ మొక్కుకున్నాము. మా మోక్షం అయితే ఏది వదలదు, అన్నీ మొక్కేస్తుంది. ఇట్లా లోపలికి వెళ్తుండేందంటే దేవుళ్ళు, గరుడ దేవుడు, అన్ని దేవుళ్ళు అనమాట. కొన్ని దేవుళ్ళు ఉన్నారు, అన్నీ చేయలే. అర్ధనారీశ్వరి దేవుడు, అన్నీ కవర్ చేయడానికి కొంచెం కుదరలేదండి. కొంచెం అయితే కవర్ చేశాను. అక్కడ కూడా మా మోక్ష అదిగో ఫుల్ ఎనర్జెటిక్ గర్ల్. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మొక్కుకొని అలా ఇక్కడ ఎల్లమ్మ ఉంటుంది అనమాట. పుట్ట అయితే నిజంగా నేను అప్పట్లో వెళ్ళేది, ఉన్నప్పటి నుంచి పుట్ట అలాగే ఉందండి. నిజంగా పుట్ట అయితే చాలా మహిమగల్ల తల్లి ఎల్లమ్మ తల్లి అయితే. అక్కడి నుంచి అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇది ప్రసాదం కౌంటర్ వెళ్ళి ఒక 2 పులిహోర పొట్లాలు తెచ్చేసుకున్నాము. లైన్ ఇదంతా ఇప్పుడు లేదు. మనకు కొంచెం రీల్స్ పిచ్చి కదా, కొంచెం ఒక రీల్ అయితే వేసేసుకున్నాను అనమాట అక్కడ దేవుని ముందు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి, ఇంత పెద్ద ఆంజనేయ స్వామి ఎక్కడ ఉన్నారంటే ఇక్కడనే కీసరగుట్ట అని చెప్పేస్తుంది. ఇదంతా అక్కడ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళే రూట్లో అనమాట ఇదంతా. అండ్ ఇక్కడ
నాకు కూడా కరెక్ట్ తెలియదు కానీ ఎన్నో లింగాలు అయితే ఉంటాయంట అండి ఇక్కడ. కొన్ని లింగాలను అయితే నేను క్యాప్చర్ చేశాను. కొన్ని చాలా అంటే మనం వెళ్తూ ఉంటే అక్కడ లింగాలు కనిపిస్తూనే ఉంటాయి మనకి. ఎక్కడ చూసినా కూడా ఒక లింగం. ఎక్కడైనా మనం అభిషేకం చేసుకోవచ్చు. అన్ని లింగాలు చాలా అంటే చాలా ఉంటాయి. మనం పోతున్న కొద్ది మనకి లింగాలు ఉంటాయి. మా మోక్షమ్మ మళ్ళీ మొక్కేసింది చూడండి. ఇట్లా ఒక్కొక్క దగ్గర కిందే ఉంటుంది, ఒక్కొక్క దగ్గర అలా ఉంటుంది. చాలా ఉంటాయి ఇవన్నీ. దీని చరిత్ర కూడా నాకు తెలియదు. యాక్చువల్గా నాకు తెలియదు, మమ్మీ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. బట్ నేను ఖచ్చితంగా చరిత్ర కూడా ఒకసారి తెలుసుకుంటాను. తెలుసుకొని మళ్ళీ ఒక వీడియో చేస్తాను. మళ్ళీ వెళ్ళి ఇక్కడ ఒక పుట్ట ఉంది, ఇక్కడ ఒక పుట్ట ఉంది దేవుని దగ్గర. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. యాక్చువల్గా మా మోక్షమ్మ ఎనర్జీ డౌన్ అయిపోయింది. ఎత్తుకో అని చెప్పేసి అంటే వచ్చి ఎత్తుకుని అదే అడుగుతున్నా, ఎనర్జీ డౌన్ అయిందా అమ్మా అని చెప్పేసి అంటే అవును అని అంటుంది. సరే, ఇక్కడ వ్యూ అయితే నిజంగా ఫోటోషూట్కి అయితే ఏమన్నా వ్యూ మస్తు ఉంటుందండి ఇక్కడ వ్యూ అయితే. అంత బాగుంటుంది వ్యూ. అక్కడ ఒక రీల్ చేసేసుకున్నాను. కిందికి వచ్చినాక ఈ శివయ్య కనిపించిండు. ఆ శివయ్య కనిపించిన తర్వాత కిందికి వెళ్తుంటే చెప్పులు అక్కడ పెట్టినాం కదండి, కాళ్ళు ఒక రేంజ్ అంటే ఒక రేంజ్లో కాలినాయి. ఉరికినా అంత ఉరికినా. ఇంకా అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ to my channel and do support me. Thank you so much.